చూసి వచ్చేసి 2014-15 రిజిస్ట్రేషన్ స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది 62,000 డ్రివెన్ అయింది. 6 lakhs కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, దాంట్లో డీజిల్ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. అండ్ డీజిల్లో ఆటోమేటిక్, దాంట్లో స్కోడా ఓన్లీ 60,000 చూపిస్తుంది. అండ్ దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ ఫిటర్ మిడ్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంటీరియర్ అయితే బాగుంది. ఇంటీరియర్ అయితే కొద్దిగా చేంజ్ చేసుకోవాలి, డ్రైవర్ సీట్ చేంజ్ చేసుకోవాలి. ఎక్స్టీరియర్ అయితే బాగుంది. అండ్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి. టైర్స్ కూడా 60-70% టైర్స్ ఉన్నాయి. కోడా వెహికల్, డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి, దాంట్లో ఆటోమేటిక్ కావాలనుకున్న బెటర్ వెహికల్ మనకి అరౌండ్ 5.5 to 6 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ అయితే చూడవచ్చు, మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకొని ఓకే అనుకుంటే మనం ప్రైస్ అనేది కస్టమర్తో నెగోషియేట్ చేసి తగ్గించి మనం మాట్లాడుకోవచ్చు. అండ్ దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం చూస్తే 2018 మోడల్ 19 రిజిస్ట్రేషన్ KUV 100 అండి. ఇది K2 58,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 4,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మహీంద్రా వాళ్ళది. సో ఇది ఏంటంటే మనకి 2018-19 మోడల్లో నార్మల్గా స్విఫ్ట్ దాంట్లో అక్కడికి వెళ్తే మనకి అరౌండ్ 6 lakhs పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ 6 lakhs పెట్టుకోవాల్సి వస్తుంది మినిమం. ఇదైతే మనకి 490 ఉంది, నెగోషియబుల్ చేసుకుని 4.5లో వచ్చేస్తుంది. సో దాంతో కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మహీంద్రా వెహికల్ KUV 100 58,000 తిరిగింది. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. అండ్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఫీచర్స్ కూడా అన్నీ ఉన్నాయి. లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అండ్ ABS కూడా ఉండొచ్చు. సో అదొకసారి చెక్ చేయాలి. సో వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది. దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. టైర్స్ మాత్రం ఒక 60-70% టైర్స్ ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో మనకి మంచి వెహికల్ కావాలనుకో ఒక బెటర్ వెహికల్ ఇది. 2018 మోడల్ మనకి 450 బడ్జెట్లో వస్తుందంటే చాలా 450 నుంచి 5 lakhsలో రావచ్చు. నాకు తెలిసి 4.5లో రావచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. సో దీని గురించి అయితే ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఇక్కడ స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. ఇది వచ్చి 2012 మోడల్ రిడ్జ్ ZX అయింది. పెట్రోల్ వెహికల్ 55,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 4 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. తక్కువ బడ్జెట్లో రిడ్జ్ వెహికల్, తక్కువ బడ్జెట్లో టాప్ ఎండ్ మోడల్ తక్కువ రావడము అంటే ఎయిర్ బ్యాగ్స్, ABS, ఎయిర్ బ్యాగ్స్ అలవేస్తో పాటు. సో ఇక్కడ మన దగ్గర ఒక వెహికల్ అవైలబిలిటీ ఉంది. దాంట్లో రిడ్జ్ 4 lakhs చెప్తున్నారు. సో 3.5 నుంచి 4 lakh బడ్జెట్లో రావచ్చు. సో దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మిడ్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవీల్స్, ఫాగ్ ల్యాంప్స్, రేర్ వైపర్, డిఫాగర్, సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే కార్ అయితే చాలా బాగుంది. అండ్ ఎక్స్టీరియర్ అయితే ఇంటీరియర్ కూడా బాగుంది. జస్ట్ డ్రైవర్ సీట్ మాత్రం కొద్దిగా చేంజెస్ వస్తుంది. మిగతా అంతా వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అండ్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి. టైర్స్ కూడా మనకి 80-90% కూడా టైర్స్ ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో టాప్ మోడల్ విత్ ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్, దాంట్లో మారుతి వెహికల్. సో బెస్ట్ వెహికల్ నాకు తెలిసేంత అయితే తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ వెహికల్. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. ఇది వచ్చేసి 2014 మోడల్ సెలీరియో VXI పెట్రోల్ వెహికల్. ఇది కిలోమీటర్స్ అరౌండ్ 60,000 తిరిగింది. 4 lakhs కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. సో తక్కువ బడ్జెట్లో మనకి సెలీరియో అంటే మారుతి వెహికల్ తక్కువ బడ్జెట్లో అంటే 3.5 బడ్జెట్లో మనకి మారుతి వెహికల్ కావాలి, కొద్దిగా స్పేస్ కంఫర్ట్ ఉన్న వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. అండ్ దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి VXI కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్, ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. మెరూన్ కలర్ చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ కూడా బాగుంది, ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ టైర్స్ కూడా మనం చూసుకున్నట్లయితే టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. 80-90% టైర్స్ కూడా ఉన్నాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ నెంబర్ ఫోన్ చేయండి. దీంట్లో ప్లస్ పాయింట్ అంటే మైలేజ్ ఇస్తుంది. మారుతి వెహికల్ స్పేస్, కంఫర్ట్ అన్నీ ఉంటాయి. అండ్ తక్కువ బడ్జెట్లో మనకి 3.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మాట్లాడుకుంటే. 3.5 నుంచి 4 lakhs. ఇది వచ్చేసి 2011 మోడల్ మాంజా ఔరా అండి. ఇది 78,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 2,90,000 చెప్తున్నా, నెగోషియబుల్ ప్రైస్. సో మనకి అరౌండ్ 2.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్, దాంట్లో సెడాన్ వెహికల్, దాంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలనుకుంటే బెటర్ వెహికల్. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ దీంట్లో స్క్రీన్ కూడా పెట్టించుకున్నాను, కస్టమర్ రివర్స్ కెమెరా అలాంటివి. అండ్ సీట్ కవర్స్ ఇట్లా అంతా బాగున్నాయి. సీట్ కవర్స్ కానీ, డాష్ బోర్డ్ కానీ, స్టీరింగ్ వీల్ కవర్ కానీ, అండ్ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉన్నాయి. అంతా వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. దీంట్లో మైనస్ పాయింట్ ఒకటి ఏంటంటే ఫైనాన్స్ ఒకటి రాదు, క్యాష్లో తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి 2.5 బడ్జెట్లో రావచ్చు.
290 కోట్ చేశారు. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. అండ్ దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బూట్ స్పేస్ చాలా బాగుంటుందండి. అంటే అరౌండ్ 360 లీటర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మాంజోలో స్పేస్, కంఫర్ట్, లెగ్ రూమ్, హెడ్ రూమ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అది కాకుండా దీని స్పెషల్ దీన్ని చూపిస్తున్నా అంటే బూట్ స్పేస్ చాలా బాగుంటుంది వెహికల్ది. చూడొచ్చు ఒకసారి, చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్స్, సెడాన్ వెహికల్స్ 2.5లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి.